ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పాలనలోనూ రాజకీయాల్లోనూ మరింత దూకుడు పెంచాలని భావిస్తోంది. ముఖ్యంగా కేబినెట్ లో 3 పార్టీల భాగస్వామ్యం బలంగా కనిపించాలనే ఉద్దేశంతో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బీజేపీకి మరో బెర్త్ కేటాయించే దిశగా చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 24 మంది మంత్రుల్లో బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తుండగా పెరిగిన ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా మరొకరికి అవకాశం ఇవ్వడం ద్వారా కూటమి ఐక్యతను చాటాలని పెద్దలు యోచిస్తున్నారు. 2014-18 మధ్యకాలంలో బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే 2 మంత్రి పదవులు దక్కాయి. కానీ ఈసారి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కేవలం ఒక్కరికే ఛాన్స్ దక్కడంపై కమలం పార్టీ శ్రేణుల్లో కొంత నిరాశ నెలకొంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సత్యకుమార్ యాదవ్ పాలనా పరంగా మంచి మార్కులు కొట్టేస్తున్నప్పటికీ రాజకీయ విమర్శల విషయంలో కూటమి గొంతుక మరింత బలంగా వినిపించాలంటే మరో మంత్రి అవసరమనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల తిరుమల లడ్డు వంటి కీలక అంశాల్లో బీజేపీ నుండి ఆశించిన స్థాయిలో స్పందన లేదన్న ప్రచారం నేపథ్యంలో ఈ లోటును భర్తీ చేయాలని కూటమి భావిస్తోంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని 2వ మంత్రి పదవిని కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాయలసీమ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో తదుపరి అవకాశం కోస్తా లేదా ఉత్తరాంధ్ర నేతలకు దక్కేలా కనిపిస్తోంది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాజకీయ వ్యూహాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. దీంతో పాటు గతంలో మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలోనూ బయట కూడా విపక్షాలపై విరుచుకుపట్టంలో సిద్ధహస్తుడైన విష్ణుకుమార్ రాజుకి మంత్రి పదవిస్తే బాగుంటుందని బీజేపీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. ఐక్యత చాటడమే లక్ష్యం. కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా బీజేపీ కూడా ప్రభుత్వ నిర్ణయాల్లో చురుగ్గా పాల్గొంటుందన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లాలని కూటమి భావిస్తోంది. 3 భాగస్వాములు ఒకే మాటపై ఉన్నారని నిరూపించాలంటే కేబినెట్ లో బీజేపీ ప్రాతినిధ్యం పెరగడం అనివార్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విస్తరణ కనుక జరిగితే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కూటమి మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది.